మే 2న రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్ర సచివాలయం వెనుక సభావేదిక ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటిలోగా పనులన్నీ పూర్తి చేసి 30న ట్రయల్ రన్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం చేసేందుకు సకల ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి నారాయణ. సభకు తరలివచ్చే ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిపారు. వాతావరణానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామంటున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత అట్టహాసంగా వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇదే నేపథ్యంలో రెండవసారి అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సమీక్షా సమావేశం ఎలా సాగింది? ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలిసి ఇన్వైట్ చేసి రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా వారు వచ్చే టైమింగ్ కూడా ఖరారు చేశారు. 3:25 నుంచి యాక్చువల్గా ఇక్కడ కార్యక్రమం జరిగేటట్టుగా ఇచ్చారు. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రుల సబ్ కమిటీతోనూ మరి అధికారులందరితో కూడా డిస్కస్ చేశారు. అంతేకాకుండా ఆ రోజు సన్న జల్లులు పడే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ దాని మీద వర్కౌట్ చేయమని యాక్చువల్గా నిర్దేశించారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి వాటర్ కానీ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చూడమని చెప్పారు. ఆ విధంగా అందరితోనూ రివ్యూ చేసి చెప్పారు. మళ్ళీ యాక్చువల్గా రేపు మొత్తం అందరూ వర్క్ చేసుకొని మళ్ళీ ఎల్లుండి ముఖ్యమంత్రి గారితో కలవటం వారికి చెప్పడం జరుగుతుంది. ఒక నినాదాన్ని అయితే తీసుకొని వచ్చారని తెలుస్తుంది. మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదం ఏంటి సార్ అసలు ఇది? అంటే ఈ రాజధాని అనేది రాష్ట్రంలో ఉన్న అందరిది, ఇది ఏ ఒక్కరిదో కాదు. అందువల్ల ఈ రాజధాని మన రాజధాని అనే కాన్సెప్ట్తో ముందుకు పోతే బాగుంటుందని ఎక్కువ మంది సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రాజధాని అమరావతి రాజధాని మన అమరావతి. సో ఎక్కడెక్కడి నుంచి ప్రజలు రాబోతున్నారు, వాటికి తగ్గట్టుగా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? 26 జిల్లాల నుంచి ప్రతి మండలం నుంచి యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్ అధికారులు వచ్చేస్తున్నారు. మరోవైపు దీనికి అంటే గతంలో కేసీఆర్ లాంటి తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. మరి ఏ రాష్ట్ర సీఎంలను ఆహ్వానించారు, ఎవరెవరు రాబోతున్నారు ముఖ్య అతిథులుగా? దాని మీద యాక్చువల్గా రేపు మళ్ళీ డిస్కషన్ ఉందండి. ఆ డిస్కషన్లో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రము వచ్చేటటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు వాతావరణంలో మార్పులు ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మన రాజధాని మన అమరావతి అనేటటువంటి నినాదంతో రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM TV, అమరావతి.